హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఈ మధ్య కాలంలో మనం కానీ చూసుకున్నట్లయితే ఏ సినిమాకైనా సరే ప్రమోషన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. సో ఒకప్పుడు ఏంటంటే ప్రమోషన్స్ అనేవి లేకుండా డైరెక్ట్ ఆడియో లాంచ్గా స్టార్ట్ చేసేవాళ్ళు, తర్వాత మూవీ రిలీజ్ చేసేవాళ్ళు, తర్వాత 100 days ఫంక్షన్స్ అనమాట. ప్రెజెంట్ ఏంటంటే మూవీ లాంచ్ చేసే ముందర ఏంటంటే మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా ప్రెస్ మీట్ అనేది నిర్వహిస్తారు. అంటే ప్రెస్ మీట్ అని పెట్టి లైవ్స్ ఇవ్వడము. సో దాంట్లో వాళ్ళకున్నటువంటి డౌట్స్ లేదా మొత్తం ఆ సినిమా మీద జనాలకు ఉన్నటువంటి ఒపీనియన్ మొత్తం ఈ ప్రెస్ మీట్లో సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా ప్రజల తరపు నుంచి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అనమాట. సో వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడాను సో అలా క్లారిఫై ఇస్తూ సినిమా మీద ఒక మంచి క్లారిటీని తెచ్చుకునే వాళ్ళు జనాలందరూ కూడా ఇలా చూసేవాళ్ళు. బట్ ఈ ప్రెస్ మీట్లు ఎలా అయిపోయినాయి అంటే రాను కూడాను చాలా కాంట్రవర్సీస్కి దారి తీసాయని తెలుస్తుంది. సో రీసెంట్గా ఏంటంటే హరీష్ శంకర్ ఒక ఇష్యూ మీద మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో. సో దీనికి సంబంధించి ఏంటంటే ప్రీవియస్గా జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి యాంకర్ సుమ గారు వచ్చేసి చెప్తారనమాట. నార్మల్గా ఈ ప్రెస్ మీట్ విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము పెట్టిన స్నాక్స్ అన్నీ కూడాను భోజనాలు తింటున్నారు. సో వాళ్ళందరూ వాళ్ళ కెమెరాలు తీసుకొస్తే మన ప్రెస్ మీట్ స్టార్ట్ చేద్దామని చెప్తారు. చాలా సరదాగా జోయల్గా చెప్పినటువంటి విషయం. బట్ దానికి ఏంటంటే ఆ టైంలో మనోభావాలు దెబ్బతిన్నటువంటి ఒక రిపోర్టర్ ఏంటంటే సో మీరు అలా అనడం మాకు నచ్చలేదు అనేటటువంటి దాని పెద్ద ఇష్యూని చేశారనమాట. సో ఆ టైంలో ఏంటంటే నేను సరదాగానే అన్నాను, సరే ఓకే ఇన్ కేస్ మీకైనా అఫెండ్ అయ్యి ఉంటే మాత్రం ఐఎమ్ సారీ అని సుమా గారు చెప్పడం జరిగింది. ఆ టైంలో కొంచెం అది కాంట్రవర్సీ అయింది, ఆ రిపోర్టర్కి కాస్త బాగానే ట్రోల్స్ అయితే పడ్డాయి. బట్ రీసెంట్గా ఏంటంటే హరీష్ శంకర్ ఈ ఇష్యూ మీద మాట్లాడడం జరిగిందనమాట సేమ్ రిపోర్టర్తో. అంటే అప్పుడు మనోభావాలు ఎవరికైతే దెబ్బతిన్నాయో అదే రిపోర్టర్కి కౌంటర్ ఇచ్చారనమాట. ప్రజెంట్ ఇది సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండ్ అవుతా ఉంది. సో ఇందులో హరీష్ శంకర్ చెప్తారనమాట, సో ఈ విధంగా మీరు యాంకర్ అయినటువంటి ఆవిడ చేత అంటే ఒక అమ్మాయి అయినట్టు లేడీ అయినటువంటి ఆమెతో సారీ చెప్పించుకునేదా కూడా మీరు వదలలేదు కదండి, మీరు ఏదో ఫీల్ అయిపోయారు, అఫెండ్ అయిపోయింది అన్నారు. సో ఆ టైంలో మీరు తినేటటువంటి తిండి మీద కామెంట్ చేశారని మీరు ఫీల్ అయ్యారు, ఓకే ఒప్పుకుంటాను. బట్ ఇదే విధంగా మీరు కానీ చూసుకున్నట్లయితే మీ రిపోర్టర్స్లో ఉన్నటువంటి సురేష్ మొండేటి ఏమాత్రం బయలు లేకుండా చెప్తున్నాను. సో సురేష్ మొండేటి అడిగినటువంటి అమ్మాయిలు అడిగేటువంటి క్వశ్చన్స్ చాలానే వల్గర్గా ఉంటాయి కదా, మరి అమ్మాయిలకి ఎప్పుడైనా మీ సురేష్ మొండేటి చేత సారీ చెప్పించారా? అంటే ఆల్ ఆర్ ఈక్వల్ కదా. సో ఒకరు అన్నప్పుడు ఒక లేడీ యాంకర్ అన్నప్పుడు మీరు హట్ అయినప్పుడు మరొక మేల్ రిపోర్టర్ అడిగినప్పుడు పైన ఉన్నటువంటి లేడీస్ ఇబ్బంది పడతారు కదా. సో మీరు సారీ చెప్పించారని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటంటే స్లిప్పర్ షాట్ అనేది తగిలిందనమాట. సో వెనకాల ఉన్నటువంటి యూత్ అంతా కూడా గట్టిగా రెచ్చి ఈలలో కేకలు వేశారు. ఎందుకంటే ఇది సొసైటీలో జరుగుతున్నటువంటి న్యాయం అనమాట. సో నలుగురు ముందర ఎవరినైనా సరే కించపరిచినట్టు మాట్లాడితే వీళ్ళకి ఫేమ్ వస్తుందన్న ఉద్దేశంలో ఒక్కొక్కరు ప్రెస్ మీట్లో కూర్చొని ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటారనమాట. సో సురేష్ మొండేటి క్వశ్చన్స్ కూడా మనకు తెలియదు కాదు, సో చాలా దారుణంగానే మాట్లాడతారు. యాక్చువల్లీ ప్రెజెంట్ ఆయన దాని వల్లనే ఫేమస్ కూడా అయ్యారు. సో కొన్ని సినిమాస్లో కూడా మనం చూసాం. రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాలో కూడా నటించారు. బికాజ్ ఆఫ్ కారణం ఏంటంటే ఆయనకు ఓకే లాస్ట్ టైం ఏదో సాంగ్ ఏదో చేశారు, బట్ మొత్తం మీద ఇలాంటి కాంట్రవర్సీస్ క్వశ్చన్స్ అడగడం వల్లే కొంతమందికి ఫేమ్ వస్తుందని కొంతమంది కావాలని రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడతారు. సో దానికి సంబంధించి ఏంటంటే హరీష్ శంకర్ అడిగినటువంటి డైలాగ్ అంటే రిపీటెడ్గా సుమాకు జరిగినటువంటి ఒక ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి దాన్ని అంటే అవతల వాళ్ళకి అర్థం అవ్వాలంటే సేమ్ సిచ్యువేషన్ వీళ్ళకి ఫేస్ చేయాలి కదా. సో అందువల్ల హరీష్ శంకర్ తీసుకొచ్చి మొత్తం మీద అయితే స్లిప్పర్ షాట్లా చెప్పాడు అనమాట రిపోర్టర్కి. సో దానికి సంబంధించి రిపోర్టర్ ఏంటంటే మాకు సుమా గారు అంటే ఇప్పుడే గౌరవం మొత్తం మీద వచ్చి అక్కడే కవర్ డ్రైవ్ ప్లాన్ చేశారు. కానీ మొత్తానికి హరీష్ శంకర్ అడిగినటువంటి క్వశ్చన్స్ మీద నెటిజన్స్ అందరూ కూడా వర్షం కురిపిస్తున్నారంటే అభిమానం కొంచెం రెట్టింపుగా చూపిస్తున్నారనమాట. ఎందుకంటే కరెక్ట్గా అడిగావు ఇట్లాంటి వాళ్ళకి ఇలానే జరగాలనేసి. సో మొత్తానికి విషయం ఏంటంటే ఈ విధంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతాను ప్రజెంట్ సోషల్ మీడియాలో వీడియోస్ చేసి షార్ట్స్ రూపంలోను రీల్స్ రూపంలోను సోషల్ మీడియాలో తెగ తిరుగుతుందనమాట. నార్మల్గానే మనకి హరీష్ శంకర్ గారి గురించి తెలుసు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు, ఏం చెప్పినా సరేను ఎక్కడ మొహమాట పడకుండా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారనమాట. సో ప్రజెంట్ ఆయన ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. సో ఈ టైంలో అటెండ్ అయినటువంటి ఒక ప్రెస్ మీట్లో మూవీకి సంబంధించినటువంటి ఒక ప్రమోషన్స్ ప్రెస్ మీట్లో ఆయన ఈ విధంగా రిపోర్ట్ అని క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోని మీరు ఎవరైనా చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి? రిపోర్టర్స్ అడిగేటటువంటి క్వశ్చన్స్ జెన్యూన్ అంటే కొన్నిసార్లు ఏంటంటే జనాల తరపు నుంచి అడుగుతారు. సో అక్కడ వరకు ఓకే, కానీ మరి పర్సనల్ డీటెయిల్స్ అడిగేలాగా ఉంటుందన్నమాట. సో సిద్ధార్థ విషయంలో కూడా అలానే జరిగింది. సో మీరు ప్రకాష్ రాజ్తో మాట్లాడారా, ప్రకాష్ రాజ్తో మీరు మాట్లాడుంటే ఏం మాట్లాడారని అడిగినప్పుడు కూడా సిద్ధార్థ గట్టిగానే చెప్పాడనమాట. సో నేను ఎవరితోనే మాట్లాడతాను, మీకెందుకు, అసలు మీరు ఎవరైనా అడగడం జరిగింది జస్ట్ ఫర్ ఫన్నీ అయిన ఉండొచ్చు. కానీ బట్ జెన్యూన్గా మనం కానీ చూసుకున్నట్లయితే కూర్చున్న వాళ్ళని ఏమైనా అడగొచ్చిన ఉద్దేశంతో ప్రెస్ మీట్లో ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ప్రెస్ మీట్స్ అనేవి ఓకే పెట్టొచ్చు, కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికా అనేటటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది. సో ప్రెజెంట్ రిపోర్టర్ పడినటువంటి ఈ షార్ట్ ఏదైతే ఉందో సో దీనికి ప్రెజెంట్ జనాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.